అయితే కేసినేని నాని వెంట లేకపోతే రాజకీయ సన్యాసం. కేసినేని నాని వెంట ఉన్నటువంటి వాళ్ళకి ఓ పెద్ద సంక్షోభం వచ్చి పడింది. బేగ్ గారు అబ్బాయి లేకపోతే కనుక బొమ్మసాని ఇట్లాంటి వాళ్ళు అర్జెంటుగా లోకేష్ని కలిసి లాయల్టీ ప్రకటించారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో కేసినేని నాని వెంట తిరిగే అనేక మంది నాయకులు పార్టీకి లాయల్టీ ప్రకటిస్తూ వచ్చారు. అయితే లింగమనేని శివరాం ప్రసాద్ వాస్తవంగా కేసినేని నానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు చూసుకుంటుంటారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు డిబేట్లో. ఆయన తాజాగా ఆయన్ని బాగా టార్గెట్ చేశారు అందరూ. కాబట్టి ఆయన తాజాగా రాజీనామా చేశారు. సుదీర్ఘ అనుబంధానికి తెరపడిన రోజు అందరూ అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మార్చి 29, 1982 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీతో నాకు ఏర్పడిన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసనమైంది. వ్యక్తిగత కారణాలతో నేను పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ నెంబర్ కూడా ఇచ్చారు 36460216 రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు, నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంటనే నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అంటూ లింగమనేని శివరాం ప్రసాద్ ఓ లేఖ చంద్రబాబు గారికి రాసి పార్టీకి దూరం అయ్యారు.